నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. వారంతా ఒట్టిగా ఏం రాలేదు, గట్టిగా ప్రిపేర్ అయ్యే వచ్చారు. మంత్రులు ఎంత ఎదురొడ్డినా వారు మాత్రం సమాధానాలతో అదరగొట్టేస్తే నిరసన రంగుతో అసెంబ్లీలో ఖతం తొక్కారు. అప్పులపై మంత్రులు క్లారిటీ ఇచ్చి వచ్చిందంతా అప్పులకే పోతుందంటూ సమాధానం ఇస్తే మరి ఇప్పుడు మీరు ఏం చేస్తుంది ఏమిటంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎదురుదాడికి దిగారు. పెండింగ్ బిల్లులట వాళ్ళట చెప్తా ఉన్నారు. ఎట్లా అధ్యక్ష, 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయి మళ్ళీ తిరిగి వచ్చి తగుదునమ్మా అని ఆడు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నల్ల చొక్కాలు చేతులకు సంఖ్యలతో గులాబీ నేతలంతా నేడు నల్ల చొక్కలతో అసెంబ్లీలో నిరసన తెలపగా సనత్ నగర్ పర్యటనలో సైతం అదే చొక్కాతో పర్యటన చేపట్టారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కానీ రేవంత్ రెడ్డి కాడికి వచ్చే వరకు మాత్రం సంవత్సరం లోపట్నే ఆ నీలి రంగు నక్క మొత్తం వర్షంలో తడిసింది, అసలు రంగు బయట పడ్డది. 3 బిల్లుల ఎజెండాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ వర్సిటీ బిల్, విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుతో ప్రభుత్వం సిద్ధం కాగా ముందుగా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలంటూ ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు. అప్పటికే అసెంబ్లీ ప్రాంగణంలో నల్ల చొక్కాలు ధరించి చేతులకు సంకెళ్లు వేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసనతో అసెంబ్లీకి తరలిరాగా ఇక అసెంబ్లీ హాల్లోకి ఎంట్రీ కాగానే లగచర్ల ఘటనపై చర్చించాలంటూ పట్టుబట్టారు. అందుకు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు పట్టుబట్టగా వాటిని అన్నింటినీ పక్కకు పెట్టి మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ మాజీ మంత్రులు అన్నట్లుగా చర్చ సాగింది. అప్పుల కొలిమిగా ప్రభుత్వ ఖజానా మారిందంటూ ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామంటూ మంత్రులు గట్టిగానే తెలియజేయగా మరి ఇప్పుడు మీరు చేస్తున్న అప్పుల సంగతి ఏంటి అంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రులు సైతం గట్టిగానే ప్రశ్నించగా కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేల సహకారంతో 3 బిల్లులు కూడా ఎవరి సహకారం లేకుండానే ఆమోదానికి నోచుకోగా రేపటికి అసెంబ్లీ వాయిదా పడింది. మేము చేసిన దాన్ని చెప్తుంటే ఆయన సభను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తుండు. వి కమ్ వెల్ ఫుల్లీ ప్రిపేర్డ్. మీరు ఏది అడిగినా తప్పకుండా సమాధానం చెప్పేదానికి ప్రిపేర్ అయ్యి వస్తాం తప్ప మేము తప్పుదో పట్టించాం. ఇన్ఛార్జ్ మినిస్టర్ ని పెట్టినరు, దానికి ఏమైనా చట్టబద్ధత ఉందా? ఎప్పుడన్నా అసెంబ్లీ తీర్మానం చేసి ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ని పెట్టాలా, దీని ద్వారానే ఫండ్ని కాన్స్టిట్యుయెన్సీలో డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఏదైనా ఆ విధమైన చట్టం ఏమైనా చేసిండ్రా అధ్యక్ష? అసెంబ్లీకి నల్ల డ్రెస్సులతో నిరసనలో పాల్గొన్న తలసాని ఇక నియోజకవర్గ పర్యటనలో కూడా అదే కంటిన్యూ చేశారు. నల్ల పాయింట్ షర్ట్ ధరించి అసెంబ్లీలో లగచర్య ఇష్యూపై నిరసన తెలిపిన అనంతరం నేరుగా బన్సిలాల్పేట గొల్లకొమరయ్య కాలనీలో వివిధ శాఖలతో పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఎప్పుడు తలతలలాడే తెల్లటి కద్దరుతో మెరిసిపోయే తలసాని ఈ రోజు మాత్రం బ్లాక్ డ్రెస్ లో రావడం చూసి అందరూ ఆశ్చర్యపోగా ఇచ్చిన మాట ప్రకారం కార్యక్రమానికి ఆలస్యం చేయవద్దన్న భావనతో అదే డ్రెస్ లో పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమాదాలు సంభవిస్తున్న తరుణంలో వేగాన్ని కట్టడి చేసేందుకు స్పీడ్ బ్రేకర్ల నిర్మాణం, కమిటీ హాల్ పై మరో అంతస్తు నిర్మాణం, స్ట్రీట్ లైట్ల ఏర్పాటు, మంచినీటి కలెక్షన్లతో పాటు పలు సమస్యలను తలసాని దృష్టికి స్థానికులు తీసుకెళ్లగా వెంటనే పరిష్కారం చూపాలంటూ ఆదేశించడంతో పాటు అనారోగ్యం బారిన పడి కోలుకొని ఇంటికి చేరిన భాగ్యని పరామర్శించారు. పర్యటనలో కార్పొరేటర్ కుర్మ హేమలత లక్ష్మీపతి, డీసీ సమ్మయ్య, ఈఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ డీజీఎం ఆశీష్, ఎలక్ట్రానిక్ ఏఈ, స్ట్రీట్ లైట్ ఏఈ అనుష, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ రాజు, నాయకులు లక్ష్మీపతి, కాలనీ కార్యదర్శి నర్సింగ్, మనీష్, వినోద్, కుమార్ యాదవ్, శంకర్, జనార్దన్, గజర శ్రీనివాస్, వెంకటతో పాటు పలువురు పాల్గొన్నారు. అధ్వానంగా ఉన్న రోడ్డు రూపురేఖలను మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అంటూ ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీలో నిరసన నేడు కాస్త సైలెంట్ గా కనిపించిన తలసాని పర్యటనలో మాత్రం అధికారులకు క్లాస్ తీసుకోగా సనత్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమంటూ అసెంబ్లీ రాజకీయాలు పక్కకు పెట్టి ప్రజానికం కోసం చెప్పిన సమయానికి తరలి రావడం విశేషం. కంటోన్మెంట్ బీఆర్ఎస్ మాజీ సభ్యులు సైలెంట్ అయ్యారు. ఇన్ఛార్జ్ పదవి కొరకు పోటీ పడుతున్న ఆశావాహులు ఉరుకులు పరుగులు తీశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో నగరంలో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను అందజేసి నిరసనతో బీఆర్ఎస్ శ్రేణులు కథం తొక్కారు. కంటోన్మెంట్ లో మాత్రం ఆ ఇద్దరు నేతల మినహా బోటు మాజీల సందడి ఎక్కడా కనిపించలేదు. కనిపించని మాజీలు, ఆశావాహ నేతలు హుషార్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలమైన పార్టీగా ఉన్నప్పటికీ పార్టీ పెద్దల సలహాలు సూచనలు పాటించడంలో నాయకులు విఫలమవుతున్నారు. ఒకప్పుడు పార్టీ శ్రేణులతో కలకలనాడిన బీఆర్ఎస్ ఎవరి దారి వారిదే అన్నట్లుగా మారడంతో పార్టీ బలం మరింతగా తగ్గుతూ వస్తుంది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జిని నియమించకపోవడంతో
పార్టీ కార్యక్రమాల్లో సైతం పార్టీ శ్రేణులు అంతగా ఉత్సాహం చూపించడం లేదు. ఒకరిద్దరు నాయకులు క్రెడిట్ అంతా తమకే దక్కాలన్న ఉత్సాహంతో పార్టీ అలా పిలుపునిస్తే చాలు పోటీ పడుతూ మరీ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా బలమైన క్యాడర్గా ఉన్న బోర్డు మాజీలు మాత్రం తమకెందుకులే అన్నట్లుగా సైలెంట్ అవుతున్నారు. లగచర్ల రైతుల అరెస్టును నిరసిస్తూ రైతులకు బెయిల్ వేయడాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. రైతుల అరెస్టులను నిరసిస్తూ అసెంబ్లీలో నల్ల చొక్కాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనతో హోరెత్తిచ్చారు. నియోజకవర్గాల వారీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందజేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నగరమంతటా బీఆర్ఎస్ శ్రేణులు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించి నిరసనలతో హోరెత్తిచ్చారు. కంటోన్మెంట్లో మాత్రం ఇద్దరు నాయకులు మినహా బోర్డు మాజీలు ఎవరూ నిరసన కార్యక్రమంలో పాల్గొనకపోవడం పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవిని ఆశిస్తున్న బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ బీఆర్ఎస్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు. పార్టీ అధినేత అలా పిలుపు ఇవ్వగానే ఇలా ఆచరణలో పెట్టి బోయిన్పల్లిలో నిరసనలతో హోరెత్తిచ్చారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యవసాయ కూరగాయల మార్కెట్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తిచ్చారు. రైతులతో కలిసి మార్కెట్ యార్డ్ ముందు నిరసనలు చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను బేషరతుగా విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. సీనియర్ నాయకులు సత్యనారాయణ గౌడ్, రావుల సతీష్, గంగారం, ఎల్ ఆనంద్, శేఖర్, శత్రు, కనకయ్య, కోచయ్య తదితరులు గజ్జల నగేష్ వెంట నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాం. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు మరి ప్రభుత్వానికి ఎన్ని రకాలుగా విన్నపాలు ఇచ్చినా వినటం లేదు, చూడటం లేదు, కనికరించడం లేదు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వచ్చేసి ఈరోజు ఈ అమాయకులైన లగచర రైతులను జైల్లో పెట్టిన వారిని వెంటనే విడుదల చేయాలని, వారిపైన కేసులను వెంటనే బేషరతుగా వారిని అన్నింటినీ కూడా విడిచిపెట్టేసి తొలగించాలనేసి ఎత్తివేయాలని చెప్పేసి ఈరోజు వినతి పత్రం సమర్పించుకోవడం జరిగింది. కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ పదవిని ఆశిస్తున్న మరో ఆశావాహనిత బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ సైతం 4వ వార్డులో తన అనుచర వర్గంతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 2వ వార్డులో కాకుండా 4వ వార్డులోని పికెట్ గాంధీ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సీనియర్ నాయకుడు పనాస సంతోష్ తో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న తీరుపై టిఎన్ శ్రీనివాస్ మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్, నారాయణ, యుగంధర్, ఇస్మాయిల్, విజయలక్ష్మి, నూర్, మహేష్, సంతోష్ గౌడ్, రాజేందర్, కుమార్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. రైతులను 1 రోజుల పైనే మరి జైల్లో ఉంచడం, వాళ్ళు ఇంకా విడుదల చేయకపోవడం అనేది చాలా ఘోరమైనటువంటి చర్య. మరి ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి. వాళ్ళు రైతు అంటేనే దేశానికి రాజులు వాళ్ళు. ఎందుకంటే రైతుని మీరు ఈ విధంగా లోపలేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. వాళ్ళు సికింద్రాబాద్ లో సైతం బీఆర్ఎస్ నాయకులు పోటీపడి మరీ నిరసన కార్యక్రమాలతో హోరెత్తిచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో ఎమ్మెల్యే పద్మరావు ఆదేశాలతో కార్పొరేటర్లు రంగంలోకి దిగి నిరసన కార్యక్రమాలతో తమ బలం ఎక్కడా తగ్గలేదని నిరూపించారు. అడ్డగుట్ట డివిజన్ కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తుకారాం గేట్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి వినతి పత్రాన్ని అందజేశారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిచ్చారు. అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని మెట్టుగూడ చౌరస్తా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. నిండు గులాబీ కండులతో పెద్ద ఎత్తున మహిళా నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సీతాఫలమండి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ, బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజల ఆధ్వర్యంలో సీతాఫలమండి చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిచ్చారు. ఎమ్మెల్యే పద్మనాభ సూచన మేరకు డివిజన్ల వారీగా అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించి వినతి పత్రాలు అందజేయడం జరిగిందని సామల హేమ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న తీరును ఎండగడుతూ నినాదాలతో హోరెత్తిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తుందని ఆమె మండిపడ్డారు. కార్యక్రమంలో రాజు సుందర్, జకీర్, శైలేందర్, సాయి యాదవ్, సాగర్, లలిత, అర్చన తదితరులు పాల్గొన్నారు. నగరమంతటా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేసి నిరసన కార్యక్రమాలు చేపట్టగా కంటోన్మెంట్ లో మాత్రం ఆ సందడే కనిపించలేదు.
బీఆర్ఎస్ మద్దతుదారులుగా 6 మంది బోర్డు మాజీ సభ్యులు ఉన్నప్పటికీ పార్టీ అధినేత ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేశారు. ఇన్ఛార్జి పదవుల కొరకు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి పోటీ పడుతున్నప్పటికీ ఆయన టీంగా మాజీ సభ్యులంతా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. మంగళవారం నగరమంతా బీఆర్ఎస్ శ్రేణులు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ బోర్డు మాజీలు మాత్రం కార్యక్రమంలో పాల్గొనేందుకు అంతగా ఆసక్తి కనపరచలేదు. బీఆర్ఎస్ మాజీలు అందుబాటులో లేరా లేక ఇన్ఛార్జి నియామకం మరింత జాప్యం అవుతుందంటతో ఎటు తేల్చుకోలేక కార్యక్రమానికి దూరంగా ఉన్నారో తెలియదు కానీ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి, మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, శ్యామ్ కుమార్, భాగ్యశ్రీ లోకనాథులు కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. సమాచారం లేదా లేక ఎందుకులే అనుకున్నారో తెలియదు కానీ ఇద్దరు నాయకులు మినహా మాజీలెవరూ కార్యక్రమంలో పాల్గొనలేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవి కొరకు పలువురు పోటీ పడుతుండగా పార్టీ అధిష్టాన పెద్దలు సైతం పదవి కేటాయింపులో జాప్యం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు సైతం ఎవరి నాయకత్వంలో ఎటు వెళ్లాలో అర్థం కాక ఆలోచనలో పడుతున్నారు. బోర్డు మాజీలు ఒకవైపు పోతే మరొకరు నిరాశకు గురవుతుండటంతో ఎటు పోవడం కన్నా నిమ్మకుండిపోవడమే మిన్నా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నగరమంతా గులాబీదనం నిరసనలతో హొరెత్తించగా కంటోన్మెంట్లో నెలకొన్న అనిశ్చితికి పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో అనేది పార్టీ పెద్దలే నిర్ణయించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హకీంపేట్ ఎయిర్పోర్ట్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికారు. శీతాకాల విడతిలో భాగంగా 21వ తేదీ వరకు రాష్ట్రపతి నగరంలో ఉండనుండగా పలు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో ప్రారంభించనున్నారు. సాయంత్రం సమయంలో భారీ కాన్వాయ్తో బొల్లారం రాష్ట్రపతి భవన్ కు ద్రౌపది ముర్ము చేరుకోగా 20వ తేదీ సాయంత్రం ఎట్ హోం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ అధికారులకు విందును అందించనున్నారు. 21వ తేదీ వరకు రాష్ట్రపతి నగరంలో ఉండనున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షల్లో ఉండనుండగా కంటోన్మెంట్ అధికారులు సైతం బిజీగా మారారు. మొన్న మహిళా చైర్మన్లు విరుచుకుపడ్డారు. నేడు ప్రభుత్వాధికారులు చెప్పలేమంటున్నారంటూ సెలవిస్తున్నారు. తీన్మార్ మల్లన్న ఏకంగా వచ్చిన లాభంలో 10% ఇస్తే ఏం పోతుందంటూ ప్రశ్నిస్తున్నారు. 13 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న శ్రీతేజ విషయంలో ఇక నీలినీడలే కమ్ముకోగా వైద్యులు అప్పుడే తేల్చలేమంటూ స్పష్టం చేస్తుంటే నేతలు మూల్యం చెల్లించాల్సిందేనంటూ వార్నింగ్ ఇస్తున్నారు. రేపు సభలో మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రత్యక్షంగా చూసుకోవడానికి వచ్చిన రేపు మండల్లో ఈ అంశంపైన సంధ్యా థియేటర్ ఘటనలో కొన ఊపిరితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజకు పరామర్శల వెలువ కొనసాగుతుంది. ప్రస్తుతం వైద్యులు శ్రీతేజను కలిసేంతగా అవకాశం ఇవ్వకపోయినా నేతలు మాత్రం వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి తగిన న్యాయం చేస్తామంటూ హామీ అందిస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శ్రీతేజ కుటుంబాన్ని పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి ఇంకా సీరియస్ గానే ఉండడంతో కుటుంబ సభ్యులతో మాట్లాడి అల్లు అర్జున్ కు పరామర్శలు కాదు శ్రీతేజకు పరామర్శలు వద్దా అంటూ ప్రశ్నించారు. పుష్పలో లాభాలు బాగానే వచ్చాయని విన్నానని అందులో నుంచి 10% కేటాయించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అర్జున్ అరెస్ట్ తర్వాత ఇదేదో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయించినటువంటి తిక్కల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది బంద్ చేసుకోరు. జరా సినిమా మందం ఉంటే మాకు ఏ ఇబ్బంది లేదు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటువంటి కార్యక్రమాలు చేస్తే మేము సినిమాని కూడా ఏం చూడము. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ప్రభుత్వ తరఫున నగర కమిషనర్ సివి ఆనంద్, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు మెరుగైన చికిత్స అందించాలంటూ వైద్యులకు సూచించారు. ప్రభుత్వం తోడుగా ఉందన్న భరోసాను అందించడంతో పాటు అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు అందించిన సమాచారంతో నగర సిపి ఆనంద్ క్లారిటీ ఇచ్చారు. బాలుడికి బ్రెయిన్ డ్యామేజ్ కావడం జరిగిందని, పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులెటిన్ విడుదల చేస్తారంటూ తెలియజేయగా శ్రీతేజ్ కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపోక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది. సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం శ్రీతేజ్ కుటుంబానికి అండగా ఉంటుందంటూ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా తెలియజేశారు. చేయడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్కి మేము వర్క్ చేసాము. ఈ విధంగా మేము రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ వీ హోప్ దిస్ కండిషన్ ఇంప్రూవ్స్. శ్రీతేజ్ 13 రోజులుగా మృత్యుతో పోరాడుతుండగా ప్రభుత్వ పెద్దలతో పాటు నేతల పరామర్శల విలువ కొనసాగుతుండగా వైద్యులు మాత్రం అప్పుడే భరోసా ఇవ్వలేమంటూ స్పష్టంగా ఉండగా మరి ఆ బాలుడు కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. పనిచేసేది అక్కడ, డెడ్ బాడీ ఇక్కడ. మరి ట్విస్ట్ ఏంటి? అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ భవనంలో పనిచేసే ఓ వాచ్మెన్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం. మరి అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఆ మృతి కేసులో ఎన్నో అనుమానాలకు తావిస్తుండగా
సస్పెన్స్ కు తెరవేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి కేసును లోతుగా దర్యాప్తు జరిపే పనిలో పోలీస్ టీం నిమగ్నమైంది. ఎక్కడా ఈ ఘటన అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఓ వ్యక్తి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పాటుకు చేరుకున్న పోలీసులు క్లూస్టింగ్ సహకారంతో ఆధారాలు సేకరించి పనిలో నిమగ్నం కాగా ఇక కేసును ఛేదించే పనిలో బోయినపల్లి పోలీసులు నిమగ్నమయ్యారు. విచారణ వేగవంతం చేసిన పోలీసులు మృతుడు వరంగల్, మహబూబాబాద్కు చెందిన యాకయ్యకు గుర్తించారు. మరి ఇక్కడికి ఎలా వచ్చాడో అన్న దర్యాప్తులో మృతుడు అంజయానగర్లోని ఓ నూతన భవనంలో పనిచేస్తున్నారని తేలగా ఇక అసలు విషయాలపై ఆరా తీశారు. మృతికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి కేసును అల్వాల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఆ భవనంలో వాచ్మెన్ గా పలు పనులు చేస్తున్న యాకయ్య బిల్డింగ్ నుంచి కింద పడడంతో చనిపోయాడన్న పుకార్లు వినిపిస్తుండగా ఎక్కడ తన మీదకి వస్తుందోనని డెడ్ బాడీని ఇక్కడ పడవేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిల్డింగ్ మీద నుంచి పడ్డాడా లేక ఎవరైనా చంపేశారా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతని నివాసం ఉన్న ప్రాంతంలో అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో ఆ పోలీస్ స్టేషన్ కు కేసు బదిలీ చేసి పోస్ట్ మార్టం రిపోర్టర్ అనంతరం పలు విషయాలు బయటకొస్తాయని భావిస్తున్నారు. యాకయ్య మృతిపై ఎన్నో అనుమానాలుండగా నిర్మానుష్య ప్రాంతంలో డెడ్ బాడీ లభ్యం కావడంతో అసలు ఆ బిల్డింగ్ లో ఏం జరిగింది అన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా ఇక కేసును ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బోయిన్పల్లిలోని సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో యాన్యువల్ స్పోర్ట్స్ డే వేడుకలు సందడిగా సాగాయి. 2024-25 సంవత్సరం స్పోర్ట్స్ డే వేడుకలను ఎస్పీఆర్ గ్రూప్స్ అధినేత రందిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్పోర్ట్ డే వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు క్రీడల పోటీల్లో పాల్గొన్నారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు రసవత్తంగా కొనసాగాయి. ప్రతి సంవత్సరం విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేలా క్రీడల పోటీలను నిర్వహించడం జరుగుతుందని రందిరెడ్డి తెలిపారు. స్పోర్ట్స్ డే సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ గౌరవ వందనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని రందిరెడ్డి సూచించారు. సెయింట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్ ప్రిన్సిపాల్తో పాటు ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, ముఖ్య అనుచరుడు, తెలంగాణ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డిని రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ కన్వీనర్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కలిశారు. రాజీవ్ రహదారి రోడ్డు వెడల్పు చేపడుతుండటంతో తమకు భారీ నష్టం ఏర్పడుతుందని 200 ఫీట్లకు బదులు 100 ఫీట్లకు కుదించాలని ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని రోహిన్ రెడ్డికి జేఏసీ సభ్యులు వివరించారు. మరోసారి తమ తరఫు నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ అభ్యర్థన విన్నవించాలని రోహిన్ రెడ్డికి వినతి పత్రాన్ని జేఏసీ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్, రాము, రాజశేఖర్, శ్రీనివాస్, గౌరీశంకర్, మధు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ హౌజాకు అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకురాలు గట్టి పద్మావతి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి ఆమెపై ఉన్న అభిమానాన్ని కంటోన్మెంట్ టీడీపీ నాయకులు చాటుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న గట్టి పద్మావతి జన్మదిన వేడుకలను కంటోన్మెంట్ టీడీపీ సీనియర్ నాయకులు టిఎన్ నరహరి, డిఆర్ శ్రీనివాస్, చంద్రశేఖర్, సుదర్శన్, నాగరాజ్ గౌడ్, కట్టెల శ్రీనివాస్ యాదవ్లతో కలిసి అట్టహాసంగా జరిపారు. గట్టి పద్మావతి నివాసానికి వెళ్లి శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గట్టి పద్మావతి దంపతులను సన్మానించి కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలను వారు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేలా పలు కార్యక్రమాలతో ముందుకు సాగటం జరుగుతుందని టిఎన్ నరహరి తెలిపారు. పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా కృషి చేయటం జరుగుతుందన్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులకు గట్టి పద్మావతి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఎన్టీ రామారావు గారి పర్సనల్ మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఆర్డి నగేష్ యాదవ్ అనుభవాలను, సలహాలు, సూచనలు అడిగి తెలుసుకుంటూ నూతన పాలక మండలి సభ్యులు ఘనంగా సన్మానించారు. నాటి రోజుల్లో ఆలయ అభివృద్ధి కొరకు ఆర్డి నగేష్ యాదవ్ చేసిన కృషిని వారు ప్రశంసించారు.
మంగళవారం మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఆర్డీ నగేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన పాలక మండలి సభ్యులను ఆర్డీ నగేష్ యాదవ్ అభినందించారు. గతంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా ఆర్డీ నగేష్ యాదవ్ కొనసాగారు. ఆలయ అభివృద్ధి కొరకు ఆయన చేసిన కృషిని, ఆయన ఆలోచనలు కమిటీ సభ్యులు పంచుకున్నారు. ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు నర్సింగ్ తో కలిసి ఆలయంలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమాన్ని ఆర్డీ నగేష్ యాదవ్ ప్రారంభించారు. వేద పండితులు రాజేశ్వర్ శర్మ ఆర్డీ నగేష్ యాదవ్ కు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. మొన్న ఎమ్మెల్యే బోరు వేయించారు. నేడు ఎమ్మెల్యే ఆదేశాలతో వార్డు నాయకులు బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇప్పించి నీటి సరఫరా చేయించారు. కంటోన్మెంట్ 8వ వార్డు సాధనా మందిర్లో ఎమ్మెల్యే నిధులతో పవర్ బోరును గత వారం ఏర్పాటు చేశారు. బోరుకు మోటార్ బిగింపు అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా విద్యుత్ కనెక్షన్ ఇప్పించి బోరును ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో సీనియర్ నాయకుడు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి సాధనా మందిర్లో బోరును ప్రారంభించారు. బోరుకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రేమ్ కుమార్, రాము, వెంకటరమణ, గోపి, జశ్వంత్ తో కలిసి నిర్వహించారు. స్థానికంగా నీటి సమస్యను పరిష్కరించేలా బోరును ఏర్పాటు చేయడం జరిగిందని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కంటోన్మెంట్ 7వ వార్డులో సీనియర్ నాయకురాలు నాగినేని సరిత దగ్గరుండి బోరుకు మోటారు బిగింపు పనులను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో 7వ వార్డు ఎల్ఐసి ఆఫీస్ సమీపంలో ఉన్న జేఎన్ఎన్ యుఆర్ఎం క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన బోరుకు మోటార్ల బిగింపు పనులను సిబ్బంది చేపట్టారు. లాలామియా బస్తీలో సైతం బోరుకు మోటారు బిగింపు పనులు జరిగాయి. 2 చోట్ల కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో నాగినేని సరిత అక్కడే ఉండి మోటారు బిగింపు అనంతరం నీటి సరఫరా అయ్యేంత వరకు పనులను పర్యవేక్షించారు. మోటార్ బిగింపు అనంతరం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కృతజ్ఞతలను నాగినేని సరిత తెలిపారు. స్థానికంగా నీటి సమస్య అధికంగా ఉండేదని, ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక చొరవతో సమస్య పరిష్కారానికి నోచుకోవటం జరిగిందని నాగినేని సరిత అన్నారు. మంగమ్మ, నాగలక్ష్మి, శివ, శేఖర్, సందీప్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలంటూ తమ వంతుగా వినతి పత్రాన్ని లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు అందించారు. షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణకు ఏకసభ్య కమిషనర్ జస్టిస్ గా నియమితులైన షమీం అఖ్తర్ కు తమ వినతి పత్రాన్ని ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి అందించారు. వర్గీకరణతోనే తమకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ఏకసభ్య కమిషన్ కు వినతి పత్రాన్ని అందించారు. వర్గీకరణ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ మాదిగ నాయకులు విన్నవించారు. వర్గీకరణ త్వరితగతిన పూర్తవుతుందన్న ఆశాభావాన్ని నేతలు వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లో సమస్య పరిష్కారంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియన్ రోజారియా దృష్టి పెట్టారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తూ తన మార్కును పదిలం చేసుకుంటున్నారు. అందులో భాగంగా రెజిమెంటల్ బజార్ గండిమైసమ్మ ఆలయం దారిలో గత కొద్ది రోజులుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మొరాయించడంతో పాటు చెట్ల కొమ్మలు విరిగి పడే పరిస్థితి ఏర్పడింది. దీంతో సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన మరియన్ ఈ రోజు అధికారుల దృష్టికి తీసుకెళ్లి చెట్ల కొమ్మలను తొలగించడంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేయించి మురుగు రోడ్ల మీద పడకుండా సిబ్బందితో పనులు చేయించారు. మరియన్ పనితనంపై స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. వైఎస్ షర్మిలను ఆదర్శంగా తీసుకుని రాజకీయాలకు వచ్చిన శిల్పాచారి తన అభిమాన నేత పుట్టినరోజు వేడుకలను అనాథ పిల్లల మధ్య ఘనంగా నిర్వహించారు. వైఎస్ షర్మిలను రాజకీయాలు స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లో కొనసాగాలంటూ తెలియజేస్తూ వైఎస్ షర్మిల పుట్టినరోజు వేడుకలను సీతాఫల్ మండి, అమరు వేదిక, హోమ్ ఫర్ గర్ల్స్, మెడిబావి అనాథ శరణాలయంలో పిల్లల మధ్య నిర్వహించుకోవడంతో పాటు వారి చేత కేక్ కట్ చేయించి నుండి నూరేళ్లు షర్మిల ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు గీతా నాయుడు, మాధవి, సాయి, కిరణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. స్కూల్ పిల్లల డ్రెస్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల యూనిఫామ్ వరకు, పసందైన ఫుట్వేర్ తో మొదలుకొని ఖరీదైన షూ వరకు ఏదైనా సరే మీ ముందుకంటూ తమ వ్యాపార సముదాయాలను విస్తరిస్తూ ఐకే టెక్స్టైల్స్ మీ ముందుకొచ్చింది.
థర్డ్ జనరేషన్ వారసులు తమ కంపెనీలోకి రంగంలోకి దిగగా నాణ్యతా ప్రమాణాలతో అన్నింటా మేము మా సహకారం అంటూ ముందుకొస్తున్నారు. బట్టల నుంచి మొదలుకొని యూనిఫామ్ల వరకు ఇది మా ప్రత్యేకత అంటూ ఫ్యాషన్తో అదరగొట్టారు. ఇన్ని వెరైటీలతో మీ ముందుకు కొత్తదనంతో వస్తున్నామంటూ తెలియజేశారు. रेडीमेड में उतर रहा है. ये फिलहाल स्टार्ट फर्स्ट टाइम उठाया है. कॉर्पोरेट यूनिफॉर्म्स, स्कूल यूनिफॉर्म्स और मिलिट्री, पुलिस सब में के स्मार्ट फैब्रिक्स ठीक चल रहा है. तो आने वाले తాజ్ వివంట హోటల్లో ఐకే టెక్స్టైల్ సారథ్యంలో ఎస్ కుమార్స్ ది ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియా వారి అధ్యక్షతన లిబర్టీ కంపెనీ సహకారంతో ఇరువురు తోడుగా ఐకే టెక్స్టైల్స్ భాగమయ్యారు. ఇన్నాళ్ళు ఒకటి కొంటే మరొకటి మరో చోట తీసుకునే అవకాశం ఉండగా ఇప్పుడు స్కూల్ పిల్లల బట్టల నుంచి షూ వరకు, ఆర్మీ, నేవీ, పోలీసులతో పాటు విభాగాల యూనిఫామ్ల వరకు అన్ని తమ వద్దే హోల్సేల్ ధరలకంటూ కంపెనీ ప్రతినిధులంతా ఒకటయ్యారు. ముంబైలో మొదటగా వ్యాపారం స్థాపించి 3వ వారసత్వంగా నడుస్తున్న ఎస్ కుమార్స్ ఫ్యాబ్రిక్స్ దేశవ్యాప్తంగా 450 బ్రాంచులతో కొనసాగుతున్న లిబర్టీ కంపెనీ వారు ఐకే టెక్స్టైల్స్ తో భాగస్వామ్యాన్ని అందుకొని ఇక ముందు వ్యాపారాన్ని వారి సహాయ సహకారాలతో కొనసాగించనుండగా నగరంతో పాటు పలు రాష్ట్రాల హోల్సేల్ వ్యాపారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. और आगे आने वाले सालों में हम काफ़ी एग्रेसिवली मार्केटिंग करेंगे. और अकरम भाई आईके टेक्सटाइल हमारे तेलंगाना के एक्सक्लूसिव होलसेल डिस्ट्रीब्यूटर हैं और ये भी हमारा जब से हमारे साथ जुड़े हुए हैं इनका हर साल जो है काम में ग्रोथ ही हो रही है और बेटर काम करते जा रहे हैं. థ్యాంక్ యూ. ఆర్డర్పై హోల్సేల్ ధరలో వారు అందరికీ అందించనుండగా మొదటి ఫ్యాషన్ షోకు రూపకల్పన చేసి ఎస్ కుమార్స్ ఫ్యాబ్రిక్స్ నేడు అందరి భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ సోహో అదర్హో అనిపించింది. చిన్నాల స్కూల్ యూనిఫామ్లతో మొదలుకొని యువత మెచ్చే ఫ్యాషన్ డ్రెస్ల వరకు, పోలీసు యూనిఫామ్తో మొదలుకొని ఆర్మీ, నేవీ డ్రెస్ కోడ్ వరకు అన్నింటా ఫ్యాషన్ షోలో ప్రదర్శించగా అదర్హో అన్నట్లుగా షోను నిర్వహించారు. హైదరాబాద్లో మరి ఆంధ్రాలో మనము మళ్ళీ లిబర్టీని పెట్టగలుగుతున్నాము. సో వీళ్ళతో సేరి మేము ఇంకా చాలా ప్రోగ్రెస్ చేయాలని ఆశపడుతున్నాము. దేశవ్యాప్తంగా ఐకే టెక్స్టైల్స్ తమ మార్కెట్ ను మరింతగా పెంచుకుంటూ తక్కువ ధరలో నాణ్యతతో కూడిన బట్టలను అందించడమే ముఖ్య ఉద్దేశంతో నేటి ఫ్యాషన్ షోతో తామింటో నిరూపించుకోగా మేరా జూట్ హిందుస్థానీతో లిబర్టీ 1948 నుంచి ఉన్న అనుభవంతో ఎస్ కుమార్ ఫ్యాబ్రిక్స్ ఐకే టెక్స్టైల్స్ తో కలిసి వ్యాపార రంగంలో దూసుకుపోవడానికి సిద్ధం కావడం విశేషం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.